హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెరికా మోజులో పడ్డ ఓ అమ్మాయి కథ గురించి తెలుసుకుందాం. పెళ్ళిడు వచ్చిన ప్రతి అమ్మాయి కలలు కంటుంది. తన కలలో రాకుమారుడు ఎప్పుడు వచ్చి రెక్కల గుర్రంలో తనని తీసుకెళ్తాడా అని. నేను అలాగే కలలు కన్నాను. నా కలలో రాకుమారుడు రానే వచ్చాడు. పెద్దలు కుదిర్చిన ఓ ముహూర్తాన మా పెళ్ళయింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నాకు అనుకోకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని తలకిందులు చేసింది. నా పేరు బిందు. అమ్మా నాన్నకి మేము ముగ్గురం పిల్లలం. ఇద్దరు అన్నయ్యలు. నేను పుట్టి పెరిగిందట హైదరాబాద్లోనే. నాన్న రైల్వేలో ఉద్యోగం చేస్తూ మమ్మల్ని బాగా చదివించాడు. మా ఇద్దరి అన్నయ్యలు 2 సంవత్సరాల క్రితమే పై చదువులకి అమెరికా వెళ్ళారు. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నారు. నాన్నకి నా చదువు పూర్తి కాగానే నాకు మంచి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించాలనేది నాన్న కోరిక. అమ్మకు మాత్రం అమెరికా పంపించడం అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనేదే. మన బిందువుకి ఎలాంటి భర్త వస్తాడో ఏమో, అసలే దానికి ఒక పని చేత కాదు. రేపు అత్తామామలకి భర్తకి కనీసం ఒక కప్పు కాఫీ అయినా పెట్టిస్తుందో లేదో అని. అమ్మ మాటలకి నాన్న, బిందుకి అలాంటి కర్మ ఏం పట్టలేదు, అమెరికాలోని ఇంటికి వెళ్తుంది, నువ్వు ఆ విషయం గురించి అంతగా బాధపడకు అని. నాన్న మాటలకి అమ్మ, చాలండి, మీరే దాన్ని అలా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఆడపిల్ల అన్నాక ఇంటి పని వంట పని చేయకపోతే బిందు అత్తగారింట్లో మనకే కదా చెడ్డ పేరు. అయినా నేను చెప్పేది ఎప్పుడు మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు వినడానికి అంటూ అమ్మా నాన్నల మధ్య రోజు చిన్నపాటి మాటల యుద్ధమే జరిగేది. ఇదంతా విని నేను పెళ్ళి, అమెరికా గురించి కలలు కనేదాన్ని. ఇలా 1 సంవత్సరం తర్వాత నా చదువు పూర్తి అయింది. ఇంకా 2 సంవత్సరాలు చదువుకుంటా నాన్న అంటే, నీకు మంచి అమెరికా సంబంధాలు వస్తున్నాయమ్మా, ఇంకా 2 సంవత్సరాలు చదువు పూర్తి అయ్యాక అంటే ఎలా, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదా అంటే, సరే నాన్న మీ ఇష్టం అన్నాను. ఈలోగా తెలిసిన వాళ్ళ బంధువుల సంబంధం ఒకటి వచ్చింది. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి శాలరీ, పైగా వాళ్ళది మంచి సంప్రదాయ కుటుంబం అంటే నాన్న సరే అన్నారు. పెళ్ళి వాళ్ళు నన్ను చూసుకోవడానికి వచ్చారు. అబ్బాయి సన్నగా పొడుగ్గా మంచి కళ్ళజోడు పెట్టుకుని చాలా అందంగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. అబ్బాయి మా నాన్నని నేను అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాడు. అదేముంది బాబు, ఈ కాలం పిల్లలకి ఇదంతా మామూలే కదా, పైగా ఇద్దరు అభిప్రాయాలు కలిస్తేనే కదా పెళ్ళికి ఒప్పుకునేది అంటూ. అమ్మా బిందు, అబ్బాయిని మేడపైకి తీసుకెళ్ళమ్మా అంటే సరే అని ఇద్దరం మేడపైకి వెళ్ళాం. ముందు తానే మాట్లాడతాడు కదా అని నేను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను. కాసేపు ఆగాక అతను ఏమనుకున్నాడో హలో అని పలకరించి, హాయ్ నా పేరు రోహిత్, మీ పేరు ఏంటి అన్నాడు. బిందు అని చెప్పాను. మీరేం మాట్లాడరా అని అడిగాడు. నాకు సమయానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీ అమ్మా నాన్నను వదిలి నీకు అమెరికా రావడం ఇష్టమేనా అన్నాడు. ఇష్టమే అన్నట్టు తల ఊపాను. అలా ఓ 10 నిమిషాలు మాట్లాడాక ఇద్దరం కలిసి కిందకి వెళ్ళాం. అబ్బాయి వాళ్ళు అమ్మ, ఏరా అమ్మాయితో మాట్లాడడం అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే మాట్లాడు అంది. దానికి అందరూ నవ్వారు. వాళ్ళ నాన్నగారేమో ఏం చదువుకున్నావని అడిగితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా అని చెప్పాను. దానికి ఆయన సరేనండి, మేము ఇంకా వెళ్ళొస్తాం, మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడుకుందాం అన్నారు అబ్బాయి వాళ్ళ నాన్న. దానికి నాన్న సరే అని నమస్కారం పెట్టారు. అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళకి నేను నచ్చుతానా లేదా, ఈ సంబంధం ఒకే అయితే బాగుండు, అబ్బాయి చాలా బాగున్నాడు అని నా మనసులో ఏవేవో ఆలోచనలు. ఆ మరుసటి రోజు అబ్బాయి వాళ్ళ నాన్నగారు మాకు ఈ సంబంధం ఓకే అని ఫోన్ చేశారు. దానికి నాన్న, చాలా సంతోషం అండి, మరి కట్న కానుకల విషయం కూడా మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని నాన్న అడిగితే, మాకు కట్న కానుకల మీద పెద్దగా ఆశ లేదు, మీ అమ్మాయికి మీరు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఇకపోతే అయ్యగారితో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. అబ్బాయికి 4 రోజుల సమయమే ఉంది అమెరికా వెళ్ళడానికి. అమ్మాయిని కూడా తనతో తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా అంటే నాన్న సరే అని ఫోన్ పెట్టేశారు. వాళ్ళు సంబంధం మాకు ఇష్టమే అన్నప్పటి నుండి మా ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఓవైపు పెళ్లి పనులు, మరోవైపు వీసా ఏర్పాట్లు త్వరగా అయిపోయాయి. ఈ మధ్యలో మేము షాపింగ్, పాస్పోర్ట్స్ ఆఫీస్కి ఇలా మధ్యలో 2-3 సార్లు కలిసి వెళ్ళాం. పెళ్లి రోజు రానే వచ్చింది. నాన్నగారు అనుకున్నట్టే నా పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. ఇంకో 10 రోజుల్లో అమెరికా వెళ్ళాలి. పెళ్లి తర్వాత మా ఇరు కుటుంబాలు కలిసి గుడులు, గోపురాలు తిరుగుతూ 10 రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి. ఇన్ని రోజులు ఎంతగానో ఎదురు చూసిన అమెరికాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళతో సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు.
అందరూ సంతోషంగానే ఉన్నా అమ్మ మాత్రం నన్ను అమెరికా పంపిస్తూ చాలా ఏడ్చేసింది. నాన్నకి అలాగే ఉన్న తన బాధని లోపలే దాచేసుకుని అమ్మ ముందుకు ఎప్పటికైనా బిందుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిందే కదా, దానికి ఏ దాన్ని ఎందుకు బాధ పెడతావు అంటూ బిందు అమెరికాలో చాలా సంతోషంగా ఉంటుంది, నవ్వుతూ దాన్ని పంపించు అన్నాడు. ఈలోగా రోహిత్ ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా పద అంటే ఇద్దరం కలిసి అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్లో దిగి కారులో వెళ్తున్న నాకు అమెరికా చాలా అందంగా కనిపించింది. అమెరికాలో బోస్టన్ ఏరియాలో రోహిత్ ఉంటున్న విల్లాకి తీసుకెళ్లాడు. ఇల్లు చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. జర్నీలో అలసిపోయిన మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. రోహిత్ ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చేసింది. తిన్నాక అమ్మయ్య అనిపించింది. ఇల్లంతా సర్దడం ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఇంటికి కావలసిన సామాన్లన్నీ ఒక లిస్టులో రాసి పెట్టాను. రోహిత్ మాత్రం మేము అమెరికా వెళ్ళిన 2 రోజు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. నాకంతా కొత్త కదా, ఒకదాన్నే ఉండడానికి భయమేసి రోహిత్ని అడిగాను, ఇంకో వారం రోజులు సెలవు పెట్టొచ్చు కదా అని. ఇప్పటికే పెళ్ళి అని దాదాపు 2 నెలలు ఇండియాలోనే ఉన్నా కదా, చాలా వరకు పెండింగ్లో ఉండిపోయింది, కుదరదు, కావాలంటే సాయంత్రం త్వరగా వస్తానని ఆఫీస్కి వెళ్ళాడు. ఫస్ట్ రోజే రోహిత్ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చాడు, అది కూడా తాగి. రోహిత్ అలా రావడం చూసి నాకు అస్సలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంచెం భయం వేసింది. మీరు డ్రింక్ చేశారా అని అడిగాను. ఎప్పుడో ఒకసారి, పెళ్ళైందని నా ఫ్రెండ్స్ అంతా పార్టీ కావాలంటే ఇచ్చాను, వాళ్ళు బలవంతం చేస్తే కొంచెం తాగాల్సి వచ్చింది అంతే అన్నాడు. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ పార్టీ అడగడం కామనే కదా అనుకున్నాను. ఆ తర్వాత రోజు కూడా అదే పరిస్థితి. నిన్నంటే పార్టీ అన్నావు, మరి ఈరోజు ఎందుకు తాగావని అడిగితే, చూడు బిందు, ఫ్రెండ్స్ పార్టీలు ఇదంతా కామనే, ఇవాళ రేపు. అది అమెరికాలో అయితే ఇంకా కామన్. నువ్వు ఇండియా నుండి కొత్తగా వచ్చావు కదా, పోను పోను నీకే అర్థమవుతుందిలే. సరే, ఇల్లంతా నీకు నచ్చినట్టుగా మార్చేసుకుంటున్నావు, ఏదైనా కావాలంటే చెప్పు, ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అంటూ లోపలికి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. నాకేం అర్థం కావడం లేదు. పెళ్ళయ్యాక ఉండే సరదాలు సంతోషాలు ఏం లేవు. రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, తిరిగి వచ్చే సమయానికి రోజు లేట్ నైట్ రావడం, అది కూడా తాగి. ఒకవైపు రోజు అమ్మ వాళ్ళ దగ్గర నుండి అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎలా ఉన్నారు, కొత్త కాపురం మొదలు పెట్టారా, అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా అని. అంతా బాగానే ఉంది చెప్తూ వచ్చాను. అమెరికాకి వచ్చి 10 రోజులైంది. ఒకసారి కూడా ఆయన నన్ను భార్యగా చూడలేదు, బయటికి తీసుకెళ్ళలేదు, కనీసం తిన్నావా పడుకున్నావా అని కూడా అడగడం మానేశాడు. రోజు తన ఆఫీస్కి వెళ్ళాక ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ అంతా సర్ది రోహిత్ బీరువాలో పెట్టుదామని తీశాను. అందులో నాకు కొన్ని ఆడవాళ్ళ బట్టలు కనబడ్డాయి. అనుమానం వచ్చింది. రోహిత్ వచ్చాక అడగాలనుకున్నాను. ఈరోజు తన ఆఫీస్ నుండి రాకముందే ఫోన్ చేసి మనం షాపింగ్కి వెళ్ళాలి, ఎలాగైనా ఈరోజు త్వరగా రా రోహిత్ అని ఫోన్ చేశాను. ఎందుకు అన్నాడు. ఇంతవరకు బయటికి వెళ్ళలేదుగా, కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవాలంటే. సరే అని ఫోన్ కట్ చేసి సాయంత్రం త్వరగా వచ్చాడు. నేను రెడీ అయ్యి ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళాం. ఇండియాలో నాతో ఉన్నంత చనువుగా లేడు. ఏదో తేడా మాటల్లో ప్రవర్తనలో, అది ఏంటో అర్థం కాలేదు. ఇలా ఎన్ని రోజులు అసలు విషయం ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాను. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుక్కొని ఆ రోజు రాత్రి బయటే తిని ఇంటికి వెళ్ళాం. రోహిత్ ఫ్రెషప్ కావడానికి రూమ్లోకి వెళ్ళాడు. ఇంతలో లివింగ్ రూమ్లో ఉన్న తన మొబైల్కి ఏదో వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్లో ఎవరో అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో కనిపించింది. ఎవరై ఉంటారు, ఈ టైంలో ఎందుకు కాల్ చేసిందని అనుమానం వచ్చింది. ఈలోగా రోహిత్ వాష్రూమ్ నుండి వస్తుంటే ఫోన్ ఆగిపోయింది. విషయం ఏంటో తెలుసుకోవాలని, ఇందాక కాల్ వచ్చినప్పుడు నీ ఫోన్లో ఎవరో అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో కనిపించింది, ఎవరు ఆ అమ్మాయి అని అడిగాను. తాను నా ఫ్రెండ్ అన్నాడు. పొద్దున నేను బీరువాలో బట్టలు సర్దుతుంటే ఎవరివో అమ్మాయి బట్టలు కనిపించాయి, అవి ఎవరివని అడిగాను. దానికి నా ఫ్రెండ్వి అని సమాధానం ఇచ్చాడు. రోహిత్ మాటలు, తన ప్రవర్తన రోజు నాలో భయాన్ని పెంచాయి. ఆ రోజుకి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను. ఆ తర్వాత తను నిద్రపోయాక మొబైల్ చూస్తే ఏమైనా తెలుస్తుందేమో అని మొబైల్ గ్యాలరీ చూస్తే మొన్న ఫోన్ వచ్చినప్పుడు నేను చూసిన అమ్మాయితో రోహిత్ చనువుగా ఉన్న ఫోటోలు చూసి ఒక్కసారిగా నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. భయంతో ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఏంటిది, అసలు రోహిత్ ఎలాంటివాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఎలా అయినా
ఈరోజు రోహిత్ని అడగాలని నిర్ణయించుకున్నాను. ఆఫీస్కి వెళ్ళే ముందు నేను చూసిన దాని గురించి అడిగితే ముందే చెప్పాను కదా, ఆమె నా ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అయితే మరి అలా కూడా ఫోటోలు దిగుతారా అని అడిగాను. దానికి రోహిత్, అందుకే చెప్పాను మా అమ్మకి నేను పెళ్లి చేసుకోనని. వద్దన్నా వినకుండా పెళ్ళి అని నిన్ను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుంటే ఓ భార్య ఉంటుంది, దానికి ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, టైంకి ఇంటికి రావాలి, నాకు ఇష్టం వచ్చినట్లు ఉండడానికి ఉండదని నేను పెళ్లి చేసుకోనని, మన కుటుంబం పరువేం కావాలి అంటూ నా మాట వినకుండా నన్ను బలవంతం చేసి ఇండియాకి రమ్మని పెళ్లి చేశారు. చూడు, అమెరికాలో ఇదంతా కామన్. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా వాళ్ళ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నానని నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో అన్నాడు. ఒకసారి నా నోరు మూగబోయింది. మాట్లాడడానికి ఏం మిగిలింది? నేను కలలు కన్న జీవితం మీద నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. నాకు ప్రపంచం చీకటిగా అనిపించింది. ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాన్నకు చెప్తే విని తట్టుకుంటాడా? పెళ్లి చేసుకొని నా బిడ్డ సంతోషంగా అమెరికాలో ఉంటుందనుకున్న వాళ్ళకి విషయం ఎలా చెప్పాలి? అలాగని జీవితాంతం ఇలా వాడితో ఉండే కన్నా చచ్చిపోతే బాగుండు అనిపించింది. చావు నా సమస్యకి పరిష్కారం కాదు అని బాగా ఆలోచించాను. ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలని, చివరికి విషయం అమ్మా నాన్నలకి చెప్పాలని నిర్ణయించుకొని ఫోన్ చేసి జరిగిందంతా నాన్నతో చెప్పాను. బిందు, నువ్వు చెప్పేది నిజమా అన్న మాట తర్వాత ఏం సమాధానం రాలేదు. ఫోన్ అమ్మ తీసుకుని, ఏంటి బిందు, నాన్నకి ఏం చెప్పావు? ఆయన ఉలుకు పలుకు లేకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదేం లేదమ్మా, ముందు నాన్నని జాగ్రత్తగా చూసుకో అంటూ కంగారుగా ఫోన్ పెట్టేశాను. ఓవైపు నాన్నకి అనవసరంగా చెప్పానా? నాన్నకి ఏమవుతుందో, చెప్పకుంటే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బయటపడేది అనుకుంటూ ఏడుస్తున్న నాకు కాసేపు ఆగి నాన్న తేరుకొని ఫోన్ చేసి, బిందు, నువ్వు చెప్పింది నిజమా అని నిర్ధారించుకొని మీ అత్తయ్య వాళ్ళతో మాట్లాడి తెలుస్తా అని ఫోన్ పెట్టేశాడు. మొదట్లో రోహిత్ ప్రవర్తన ఇది అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు రోహిత్కి ఫోన్ చేసి విషయం కనుక్కున్నారు. వాళ్ళకి సమాధానంగా, నేను ముందే చెప్తే మీరు వినలేదు, మీరు నాకు బలవంతంగా చేశారు అంటూ బుకాయించాడు. మరి పెళ్ళయ్యాక ఆ 10 రోజులు బిందు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇదంతా అని అడిగిన వాళ్ళ అమ్మా నాన్నలకి, మీకు అనుమానం రాకుండా ఉండాలని అలా ఉన్నాను అంటూ తెగేసి చెప్పాడు. రోహిత్ వాళ్ళ నాన్న, మా అబ్బాయి పెళ్ళి వద్దు అంటే ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేక అంటున్నాడు అనుకున్నాము, కానీ వాడి మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందనుకోలేదు. వాడు ఇలా చేస్తాడని ఊహించలేదు. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అంటూ నాన్నని క్షమాపణ కోరాడు. దానికి నాన్న క్షమించు అన్న ఒక్క మాటతో ఆగమైనా నా కూతురు జీవితం తిరిగి వస్తుందా? అబ్బాయిది సంప్రదాయ కుటుంబం, మంచోడు అంటే నేను ఈ సంబంధానికి ఒప్పుకొని నా కూతురు జీవితం నాశనం చేసుకున్నాను అంటూ బోరున ఏడ్చాడు. ఆ తర్వాత అమెరికాలోని ఉంటున్న అన్నయ్య సహాయంతో ఇండియా చేరుకున్న నాకు అమ్మా నాన్నలను చూడగానే ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు అయింది. ఆ తర్వాత సంవత్సరానికి కోర్టు కౌన్సిలింగ్ తర్వాత నాకు రోహిత్కి డైవర్స్ అయ్యాయి. నాన్న చాలాసార్లు నాకు జరిగిన విషయానికి బాధపడ్డారు. అమెరికా వెళ్ళి సంతోషంగా ఉంటావు అనుకున్నాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని. ఆ తర్వాత సంవత్సరానికి మాకు తెలిసిన వాళ్ళ సంబంధం ఒకటి వచ్చింది. ముందుగానే అబ్బాయి వాళ్లకు జరిగిందంతా చెప్పి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో పెళ్ళికి ఒప్పుకున్నారు. అబ్బాయి పేరు అభినవ్. తాను ఇక్కడే హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్న తనతో నా పెళ్లి జరిగింది. చాలా మంచివాడు. నేను కలలు కన్నట్టుగానే తనతో చాలా సంతోషంగా ఉన్నాను. మా అత్తయ్య మామయ్యలు కూడా చాలా మంచివాళ్ళు. నేను ఉద్యోగం చేసుకుంటా అభినవ్తో నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాలంటే అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిదా కాదా అని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఆలోచించి సంబంధం ఖాయం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబు తప్పితే ఇంకో జాబు అసలు వృత్తే కాదు అనే భ్రమలో బ్రతుకుతూ అమెరికా సంబంధం కావాలని ఆరాటపడే తల్లిదండ్రులు, ఆడపిల్లల ఆలోచనలు ఇలాంటి పరిస్థితులకి కారణం అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.